హలో గైస్, వెల్కమ్ టు ఫేమస్ టీవీ. ఈరోజు శివరాత్రి లైక్ పౌర్ణమి స్పెషల్. మా ఇంట్లో మా అమ్మ అలసంద వడలు చేస్తుంది. అలసంద వడలుకి ప్రిపేర్ చేస్తుంది. నాటుకోడి పులుసులోకి అలసంద వడలు టేస్ట్, ఆ రెండు కాంబినేషన్ సూపర్గా ఉంటాయి. ఈరోజు మా ఇంట్లో ఆ రెండు వండుతున్నారు. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వైషు వాళ్ళ అమ్మమ్మకి హెల్ప్ చేస్తుంది. హెల్ప్ ఏమో కానీ అల్లరితోనే సగం చేసేస్తుంది అన్నమాట. వైషు వైషు అమ్మమ్మకి హెల్ప్ చేస్తానవా? అమ్మమ్మకి ఇదండి ఫస్ట్ అయితే నానబెట్టిన అలసందలు. మా ఇంట్లో అన్నీ మిక్సీకి వేసిన అలసందడలకి మాత్రమే ఓపికగా రుబ్బుతారనమాట. అలసందడలకి ఓలిగలు కుడాలు చేసినప్పుడు పూర్ణంకి ఒకటే రుబ్బుతారు. ఫస్ట్ నానబెట్టిన అలసందలు వేసి ఫస్ట్ రుబ్బుతా ఉంది. ఈ మేడం చూడండి ఇక్కడ ఆడుకుంటా ఉంది బకెట్లో. నెక్స్ట్ అలసందలతో పాటు మిరపకాయలు, కట్ చేసిన ఆనియన్, అల్లము, ఉప్పు తీసుకున్నాము. ఇప్పుడైతే పచ్చిమిర్చి వేస్తుంది అనమాట. గుండు కిందకి కొన్ని కొన్ని వేస్తా రుబ్బుకుంటా ఉంటుంది మెరిగినట్లల్లా. సాల్ట్, అల్లము, ఇప్పుడైతే కొన్ని పచ్చిమిర్చి, సాల్ట్, అల్లం వేసింది. కొత్తిమీర కూడా తీసుకొని వచ్చాను. కొత్తిమీర కూడా ఒక ఇంగ్రీడియంట్, మెయిన్ ఇంగ్రీడియంట్. ఇదో కొంచెం ఆల్రెడీ కచ్చా పచ్చాగా రుబ్బి పెట్టారనమాట. ఇంకా మిగిలిన పిండి రుబ్బాలి. ఫైనల్లో అంతా కలిపి ఒక రౌండ్ వేస్తారు. అద్దో అత్త అడుగుచ్చొని సలహాలు ఇస్తుంది అనమాట. ఇట్లా రుబ్బు అట్లా రుబ్బు అని. ఒక్కరైతే పట్టలేకపోయినారు, అందుకని తోడుకోడలు హెల్ప్ తీసుకొని ఇద్దరు కలిసి అయితే రుబ్బుతున్నారు అలసంద వడలకి. ఇప్పుడు ఆల్రెడీ రుబ్బిండే దాన్ని మళ్ళీ ఒకసారి వేసి మిక్స్ చేస్తున్నారు దాన్ని దీన్ని. అంటే దాంట్లో కారం ఎక్కువ, దీంట్లో ఉప్పు ఎక్కువ అట్లా ఉంటుంది కదా, కరెక్ట్ కొలతల్లో వేయరనమాట. ఇప్పుడు డిఫరెన్స్ లేకోకుండా ఇద్దరు తోడుకోవడాలు ఇద్దరు అత్త సమక్షంలో అత్త పైన కూర్చొని అదో పిండి టేస్ట్ చూసి చెప్తాను. ఎట్లుంది, సరిపోయిందా, వడలు బాగా వస్తాయా? అత్త గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోడలు ఎత్తేస్తుంది అనమాట పిండి. ఇంక ఇప్పుడు మనం వెళ్ళి ఆయిల్ హీట్ చేయాలి పెనం మీద. ఇప్పుడైతే వీళ్ళు రెడీ చేసుకున్న పిండితో మనం వడలు అయితే వేస్తున్నాం అనమాట. ఆయిల్ హీట్ చేసాము ఆల్రెడీ. చూడ ఈరోజు మా ఆయన వస్తున్నారు. బెంగళూరు వెళ్ళాడు, మీటింగ్ ఉందని. 1 వీక్ అయింది వెళ్ళి. అందుకోసమని మా ఆయన కోసమని ఇప్పుడు స్పెషల్గా చేస్తున్నాము. నాటుకోడి కూర ఆల్రెడీ చేసి పెట్టాము. ఇదండి నాటుకోడి కర్రీ విత్ అలసంద వడలు. ఈ కాంబినేషన్ మా ఆయనకి చాలా ఇష్టం. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 3 అవుతుంది. వస్తున్నాడంట. ఈ రీచ్డ్ పుట్టపర్తి. నేను ఇక్కడైతే తన దగ్గర ఉన్నప్పుడైతే తినేసేదాన్ని. ఇప్పుడైతే 1 వీక్ అయిపోయింది కదా, వెయిట్ చేస్తున్నాను అనమాట తినడానికి అనమాట. ఆయిల్ చూడండి బాగా బాయిల్ అయింది. అది వేసింది టైల్ పీస్ ఒకటి వేసారనమాట. అది పైకి రాగానే ఆయిల్ బాగా హీట్ అయిందని అర్థం. అప్పుడు ఇవి వేస్తారు. ఒకటి నెక్స్ట్ ఇంకొకటి వేసింది. దాంట్లో ఎన్ని పడితే అన్ని వేసి తీస్తారనమాట ఒక్కొక్కటిగా. నార్మల్గా ఇట్లా రౌండ్గా చేయడానికి ఆల్మోస్ట్ చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఏం లేదు, వాటర్ కొంచెం చేతికి అట్లా అనుకొని పిండిని తీసుకొచ్చి అట్లా చేతికి తట్టి ఒక హోల్ చేసేసుకొని దాన్ని ఆ చేతిలోకి మార్చుకొని వడ దాంట్లోకి వేసేయడమే. ఇంకా ఫుల్ అయిపోయింది. ఇవి అవ్వగానే కొద్దిసేపు వదిలేయాలన్నమాట. వెంటనే వేసిన వెంటనే మనం తీయడానికి ట్రై చేస్తే విడిగిపోతాయి అన్నమాట.
ఇప్పుడు ఫస్ట్ వేసినవి అట్లా ఒక్కొక్కటిగా తీస్తాం. అంటే లైక్ తిరగేయాలన్నమాట, ఒక సైడే కాలుతాయి. లేకపోతే ఫస్ట్ వేసినవి అట్లా తీసేస్తే మళ్ళీ ఇలా ఇప్పుడు వేసినవి కొంచెం సేపటి తర్వాత తీయచ్చు. చూడండి ఎంత బాగా వచ్చాయో వడలు. ఇట్లా ఫస్ట్ వేసిన రెండు ఫస్ట్ తీసేసింది. మా ఆయన కోసమే స్పెషల్గా అలసంద వడలు, వేడి వేడి అలసంద వడలు. బెంగళూరు నుంచి అలసిపోయి వస్తాడని మా ఆయన కోసం స్పెషల్గా చేస్తున్నాం అనమాట. చూడండి వేడి వేడిగా అలసంద వడలు అయితే మా ఇంట్లో మేము ఇలానే చేసుకుంటాం. గారెలు మీ భాషలో గారెలు అంటారేమో, మేమైతే అలసంద వడలు అంటాము. మేము ఇవి ఫెస్టివల్స్ నార్మల్ టైమ్స్లో కూడా చేసుకుంటాము, కానీ ఫెస్టివల్స్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అనమాట. టేస్ట్ చూద్దాం ఎలా ఉన్నాయో. సూపర్గా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. స్టే ట్యూన్డ్, కీప్ వాచింగ్ ఫేమస్ టీవీ. బాయ్.